యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను శ్రద్ధగా విన్న ఆయన వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోపు ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 2వ విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆలేరు నియోజకవర్గానికి 2వ విడతలో అత్యధికంగా ఇళ్ల మంజూరుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. గ్రామాభివృద్ధి కోసం అవసరమైన రహదారులు, తాగునీటి సౌకర్యం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని తెలిపారు. తదుపరి గ్రామ చేనేత సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, చేనేత కార్మికుల సంక్షేమానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గౌరాయిపల్లి గ్రామంలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలోని చెరువులను నీటితో నింపేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందని, గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆలేరు నియోజకవర్గాన్ని తెలంగాణలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు సమష్టిగా పనిచేయాలని అధికారులు ప్రజాప్రతినిధులకు సూచించారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఆలేరు నియోజకవర్గానికి ప్రాధాన్యం కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ప్రతి అర్హ కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. గౌరాయిపల్లి గ్రామంలో మార్నింగ్ వాక్ ద్వారా ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరే విధంగా ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, రేపు 15వ తారీఖు నుంచి ఇవ్వబోయే పెన్షన్స్ కూడా గ్రామంలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి లబ్ధిదారులు గుర్తించేది ఈ ప్రజాప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, మా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రులు అడ్లు లక్ష్మణ్ గారి ఆదేశాలు, అదేవిధంగా ఈ ప్రజాప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున పేదోడు సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంలో మొదటి విడతగా ఇచ్చినటువంటి 3700 ఇళ్లలో ఇప్పటికీ 80% పూర్తి చేసుకొని, మళ్ళీ ఆగస్టు 15 నుంచి 2వ విడత కూడా లబ్ధిదారులు మేమే గ్రామాలకు వెళ్ళి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేదోడు సొంతింటికి నెరవేర్చే లక్ష్యంతో ఈ మార్నింగ్ వాక్ పెట్టినాం. అందులో కంప్లీట్ అయినటువంటి ఇందిరమ్మ ఇళ్లను కానీ, ఏదైతే ఇంకా అర్హులు ఉండి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని కూడా స్వయంగా గుర్తించి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఎక్కడికక్కడ ఇవాళ పొద్దున 6:30కు అన్ని శాఖలకు సంబంధించి ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, ఎలక్ట్రిసిటీ ఏ కానీ, ఇరిగేషన్ వాళ్ళు, మిషన్ భగీరథ వాళ్ళు, అక్కడ పోలీస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా పొద్దున 6:30కు ఇక్కడ మార్నింగ్ వాక్ ప్రారంభించి ఇప్పుడు అంటే సుమారు 3 గంటలు ఈ గ్రామం మొత్తం తిరగడం జరిగింది. Like and subscribe.